జనగామ జిల్లాలో అన్నదాతలను వర్షం ముంచెత్తింది. జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. ఈ హఠాత్ పరిణామానికి జనగామ వ్యవసాయ మార్కెట్తో పాటు ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కూడా భారీగా తడిసిపోయింది. అకస్మాత్తుగా వర్షం ముంచెత్తడంతో రైతులు బస్తాలపై పరదాలు కప్పినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈదురుగాలుల ధాటికి పరదలన్నీ కొట్టుకుపోయి బస్తాల్లో నింపిన ధాన్యంతో పాటు రాజులుగా పోసిన వరి సైతం నీటి పాలైంది. ఆరుగాలం కష్టపడి మార్కెట్కు తెచ్చిన పంట కళ్ల ముందే తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. పాత బారదాన్ని ఇచ్చిండ్రు. మా సారే చేసిండు ఇదంతా బీటు మహేందర్ రెడ్డి సార్ అని చెప్పినా మాకు పాత బారదానే ఇచ్చిర్రు సార్. ఇప్పుడు 2 నెలల వరకు వచ్చి ఏమంటారు మరి అధికారులు ఏమంటారు? ఇచ్చి ఇక అయ్యాకనే పోయిరు సారు. ఏం లాభం, మేము వ్యవసాయం చేసి మేము నష్టపోతుంది. మీరు ఏం కావాలనుకుంటారు మరి? ఇప్పుడు మాకు ఒడ్లు నాన్నే కదా సారు, మిల్లు పోవాలి, అందరికి పోయినట్టు మాకు పోవాలి కదా. మా ఇన్నే ఉంటే ఎట్లా మేము ఖరాబు కదా సార్, మేము నష్టపోమా? మేము నష్టపోమా. ఎవరమ్మా మీది?